योगितां ब्रह्मणो वेदां वेदान्तां परि ఆపర్చునిటీ కలిగడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మేము స్కూల్లో కామన్ చేసుకుంటాం, కానీ మీ నుండి మీ తల్లుల ముందు ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఒక చాలా హ్యాపీనెస్ కలిగింది. ధన్యవాదాలు సార్. అదేవిధంగా సార్ వాళ్ళు వస్తారు, మీరు రండి కిషోర్ సార్. లేదు లేదు సార్, నేను చూడలేదు సార్. ఇప్పుడు యాజమాన్యం అంటారు సార్, యాజమాన్యంలో పనిచేసే ఫ్యాకల్టీ కూడా ఉంటాయి కదా సార్. ఎనీహో కిషోర్ సార్కి ఈ సందర్భంగా అభినందనలు. ఎందుకంటే రాసి పెట్టున్నారు, ఎప్పటి నుంచో సార్ వాళ్ళు విజిట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఈ పర్వదినం రోజు ఇలా రావడం అనేది చాలా జోస్ అనేది నింపడం జరిగింది సార్. ధన్యవాదాలు. ఇక్కడ ఆశీర్వచనం చేసేటప్పుడు వయసులో మేము పెద్దగా ఉన్నా కూడా మేము వేయకూడదు. ఎందుకంటే అర్చకతత్వం అర్చకుడు చేసినటువంటి ఆశీర్వచనం అనేది కొన్నంత బలాన్ని ఇస్తుంది. ఆ కొన్నంత బలాన్ని చూడండి, మా మెంబర్ ఏ విధంగా మోసుకోబోతున్నాడు. నేనే అంటే కమిట్మెంట్, పనిచేసే తత్వం ఉన్నప్పుడు విజయం అనేది తానంతటా అదే వస్తుంది. ఈగో ఫీలింగ్ ఉంటే ఏది సక్సెస్ కాదు. ప్రతిదీ కూడా సార్, ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేస్తుంది సార్. ఈ సక్సెస్కి నాకు బలాన్ని ఇవ్వడమే మీరందరూ పనిచేయండి సార్. ఓకే. అదేవిధంగా తల్లి మనస్తత్వం అంటే బిడ్డ యొక్క మనస్తత్వం తల్లికి తెలుసు. ఆ బిడ్డని నవమాసాలు మోసి ఆ బిడ్డకి ఏ విధంగా నడవడిక నేర్పాలనో ఆ తల్లికే తెలుసు. మరి వయసులో చిన్న అయినా కూడా తనకంటే పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ గుణస్థానంలో ఉండి విద్యను నేర్పుతూ ఈ ఎగురునాగారం అంటే నా కన్న తల్లి అనే ఒక భావన కలిగి ఇక్కడ ఇంతమంది రావడానికి తన యొక్క విద్యాబుద్ధులు నేర్పి 30 రోజులనే శిక్షణ రావడము, ఆ 30 రోజులే ఒక వెలుగు నింపడము, ఈ 30 రోజుల వీళ్ళకు కూడా అంటే నేర్చుకొని మర్చిపోవద్దు అనే భావంతో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని తపన ఉండడం అనేది ఒక గొప్ప అది శక్తి. మరి అమ్మలా ఈ యొక్క వీళ్ళందరినీ కూడా ఓనమాలు, ఇప్పుడు అసలు ఓనమాలు అంటే ఎప్పుడు సార్ నిధి పడుతున్నటువంటి వాళ్ళకి ఓన ఈ అమ్మల
విద్యాబుద్ధులు నేర్చుకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఆ పిల్లలు ఈరోజు ఒక వెలుగునిస్తున్నటువంటి వారు. ఆ వెలుగునిచ్చేటువంటి పిల్లలు వచ్చి అమ్మకు వీరతిలకం దిద్దవలసిందిగా కోరుతున్నాను. ఉన్నారు కదా 2012 ఎటున్నార బొడ్రాయి స్థాపన, 2012 లోపల ముల్లగడ్డ బ్రిడ్జ్ దగ్గర వారధి స్టార్ట్ అయింది, 2012 లోపల ఇక్కడ ఏమైంది టైలింగ్ స్టార్ట్ అయింది, 2024 లోపల మరి ఇక్కడ మగ్గం స్టార్ట్ అయింది. తస్మై శ్రీ గురవే నమః. పాట కూడా చేస్తాను. నాకే వచ్చినాయి మీకు రా. పెద్దవాళ్ళు ఆర్సెట్టి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటుందంటే వారి స్టేటస్ లో చూస్తే నాకు అర్థమవుతుంది. ఆ గొప్ప మనసు ఉన్నటువంటి ఆ మహారాజు యొక్క మనస్తత్వము ఎటునాహారం మీద మగ్గడము, ఇక్కడ 70 మంది శిక్షణ పొందడము ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి రవి సారి మీద చేతుల మీదుగా ఈ సన్మానం బాగుంటుందని చెప్పి నా ఆలోచన. రవి సార్ ఎన్నో వేల మందికి ఈ శిక్షణ ఇస్తూ వారందరి ఉపాధికి తోడ్పడాలని చెప్పని కోరుకుంటూ జన్మాంతరం ఒక దగ్గర అయితే దాదాపు 250 కిలోమీటర్లు ఇక్కడికి రావడం, ఒక మారుమూల ప్రాంతం, ఒక ఏజెన్సీ ప్రాంతం, ఒక నెల రోజులు ఇక్కడ ఉండి చేయాలంటే సార్ సపోర్టింగ్ అనేది అవసరం. మరి ఇక్కడ సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి వీరి యొక్క సహచర భాగస్వామి, వీరిలో సగభాగం, మీలో సగభాగం, ఎవరైతే వివాహితులు ఉన్నారో వారిలో సగభాగం ప్రోత్సహించడం వలననే మీరు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గురు పూజ పర్వదినాన ఒకసారి అందరికి మన ఆర్సెటి క్లాస్ ద్వారా మీ యొక్క థ్యాంక్ యూ. మరి జస్ట్ ఫర్ 6 months అంటే వర్క్ చేయడం 2 years మీతో పాటు అంటే గురుస్థానంలో ఉండేటువంటి అది నాకు పూర్తిగా తెలియదు ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. అంటే గురువు పక్కన పోటీగా ఇంకొక బ్యాచ్ స్టార్ట్ కావడం అంటే అక్కడ గురు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ బ్యాచ్ స్టార్ట్ చేస్తే ఎలాగైనా గురువు కంటే అక్కడ స్థానంలో ఉండాలనే భావన శిష్యురాలకు ఉంటుంది. ఎందుకుంటుందంటే ఆ గురువు కూడా ఉంటుంది నాకంటే నా శిష్యురాలు గొప్పవారు కావాలని చెప్పేసి. అంటే ఈడ గొప్పవారు కావాలని ఆశీర్వచనము, గొప్పవారు కావడానికి ప్రయత్నము, ఈ ఆశీర్వచనము ఈ ప్రయత్నము తోడుండడం వల్లే 2 బ్యాచ్లు కూడా సక్సెస్ గా నడుస్తున్నాయి సార్. ఒకసారి